పొంగిన నాలాలు, మునిగిన రోడ్లు, ఇళ్లలోకి నీళ్లు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే వినిపించి కనిపించే సమస్యలు. నాలాలు, కాలువలు కుంచించుకుపోవడంతో వర్షాకాలంలో పలు కాలనీలు మునిగిపోతున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలిక పరిధిలో 20కి పైగా లోతట్టు ప్రాంతాలున్నాయి. అమృత్ 2.0 కింద 80 కోట్లు మంజూరు కాగా నాలాల విస్తరణ పనులు చేపట్టారు. అయితే పనులు నెమ్మదిగా సాగుతూ ఉండడంతో చినుకు పడితే చాలు మళ్లీ ఇబ్బందులు తప్పవని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయే కాలువలు, వాగులు, నాలాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నాయి. చిన్న వానొచ్చినా పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నగరపాలిక పరిధిలో 20కి పైగా లోతట్టు ప్రాంతాలున్నాయి. పెద్ద చెరువు అలుగు ప్రవాహానికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చిక్కుడువాగు విస్తరణ పనులు రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. భూత్పూర్ రోడ్డులోని పాలమూరు వంతెన మీదుగా ఇస్సాబ్ కుంట వరకు నాలా విస్తరణ 50% పూర్తయినా ఆక్రమణలతో పనులు ముందుకు సాగడం లేదు. ఈసారి వర్షాలొస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అమృత్ 2.0 పథకం కింద 80 కోట్లు మంజూరవడంతో మహబూబ్ నగర్ నగరపాలికలో నాలాల విస్తరణ పనులు చేపట్టినా నెమ్మదిగా సాగుతున్నాయి. నాలాల విస్తరణలో స్థలం పోతున్న వారికి వెంటనే టీడీఆర్లు ఇప్పిస్తామని ఒప్పించి పనులు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ వంటలో కూడా దాదాపు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి డీసిల్టింగ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఆ 2 కిలోమీటర్లు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 3 ఇటాచీలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. ఎక్కడైనా అక్కడ అత్యవసరం ఏమన్నా వస్తే సార్ ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా. దానికోసం మా యొక్క మున్సిపల్ కార్యాలయం పరిధిలో 24 అవర్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అవసరం వచ్చినా కూడా పట్టణంలో ఎక్కడైనా ఇబ్బందులు, ఇక్కడ చెట్లు పడిపోయినా ఏమైనా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఫోన్ చేస్తే కూడా నెంబర్స్ కూడా ఇస్తాము. ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఇమీడియట్లీ మా స్టాఫ్ వచ్చి వారి యొక్క సమస్యలను కూడా తీర్చడం జరుగుతుంది. జడ్చర్లలోనూ నాగా జేడీడీ కర్నూల్ మెయిన్ రోడ్డులోని వెంకటరమణ థియేటర్ వద్ద నల్లకుంట నుంచి వచ్చే వరదతో ఏటా షాపుల్లోకి నీళ్లు వచ్చేవి. ప్రస్తుతానికి అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నా సగమే పూర్తయింది. కొత్త బస్టాండ్ ఏరియాలోనూ భారీగా నీళ్లు నిలిచి ఏటా చెరువును తలపిస్తుంది. కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద డ్రైనేజీ నిండి రోడ్డుపైకి నీళ్లు నిలుస్తున్నాయి. వర్షం వస్తే ఎంపీడీఓ కార్యాలయంలో 2 రోజుల పాటు నీళ్లు నిల్వ ఉంటాయి. గద్వాల జిల్లాలోని రాజీవ్ మార్గ్, కుంట వీధిలోనూ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో ఏటా రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలుస్తున్నాయి. వర్షాలు రాకముందే అధికారులు స్పందించి వేగంగా చర్యలు చేపట్టి నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపుతో కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.